ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఆర్ఆర్బీ మెయిన్స్కి సంబంధించి ట్రిపుల్ ఫిల్లర్స్ ఎలా చూడాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. ఇవాళ డైరెక్షన్స్ చూసుకున్నట్లయితే ఆ డైరెక్షన్స్లో ఏమి చేయండి, 3 బ్లాంక్స్ అయితే ఇచ్చాను. అందులో కరెక్ట్ సీక్వెన్స్ని మీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం లేట్ చేయకుండా. The decision is a major blow to President of Mr. Sirisena, whose sudden decision on 26th dismissing the dashed Prime Minister of Ranil Wickremesinghe, arguably the country's biggest political since the civil war ended nearly a decade ago. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని 3 పార్ట్స్గా విభజించాను. దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. నేను ముందుగా తీసుకున్న వర్డ్ ఏమైతే ఉందో డిస్మిస్సింగ్ అనే వర్డ్ చూస్తే నాకు ఇక్కడ నెగిటివ్ ఫామ్ కనబడుతుంది. సో నెగిటివ్ సెంటెన్స్ కనబడుతుంది అని చెప్తున్నాను. అలా స్టార్ట్ చేశాడు. మళ్ళీ ద ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. అతను ఎలా చేస్తుంటే ఆర్గ్యూబ్లీగా చెప్తున్నాడు. ఆర్గ్యూబ్లీ అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్ అని సూచిస్తుంది. అడ్వర్బ్. సో మనకి ఇక్కడ వెర్బ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ అయితే ఉంది. సబ్జెక్ట్ చూసినట్లే మనకి రణిల్ విక్రమసింఘే మెయింటైన్ చేస్తున్నారా, బ్లేమ్ చేస్తున్నారా, స్పార్క్ చేస్తున్నారా, రిజల్ట్ చేస్తున్నారా, ఫోర్సింగ్ చేస్తున్నారా అనేది దాన్ని మనం చూసి మనం ట్రై చేయాల్సి ఉంటుంది. తర్వాత ద కంట్రీస్ మనకి స్టార్ట్ అయింది. ద కంట్రీస్ బిగ్గెస్ట్ పొలిటికల్ డాష్. పొలిటికల్గా ఏమో జరిగింది, కరప్షన్ జరిగిందా, ఛాన్స్ అయితే ఉంది. పొలిటికల్గా వార్ ఎప్పటికీ జరగదు. సో ఈ ఆప్షన్ మనం రిమూవ్ చేయొచ్చు. పొలిటికల్ క్రైసిస్ ఏర్పడుతుంది. పొలిటికల్లో డౌట్ ఉండదు. పొలిటికల్ డౌట్ అనే దాని మీనింగ్ రాదు, ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్గెస్ట్ పొలిటికల్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రావాలి. డౌట్ అనేది మనకు రాదు కాబట్టి మనం తీసేసుకుంటాం. అలాగే పొలిటికల్గా సపోర్ట్ అయితే ఉంటుంది. సో కరప్షన్, క్రైసిస్, సపోర్ట్ ఈ 3 నౌన్స్ కాబట్టి మనం తీసుకున్నాము. అలాగే థర్డ్ ఆప్షన్ చెక్ చేయాలి, లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి, లేకపోతే ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్ బట్టి మనం తీసుకెళ్ళాలంటే ఆప్షన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్ రణిల్ విక్రమసింఘే అని ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఇది నౌన్ ఫేస్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, అడ్జెక్టివ్ అనేది ఏర్పడుతుంది. అడ్జెక్టివ్ ఏర్పడుతుంది. ఇక్కడ మిస్ రిప్రజెంటేషన్ నౌన్లో ఉంది కాబట్టి ఇది నౌన్గా ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకోలేము. ఫస్ట్ ఆప్షన్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, అంటే కరప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ మనం థర్డ్ ఆప్షన్ వల్ల మనం తీసేసుకున్నాం, వార్ లేదు కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ని రిమూవ్ చేసాం. ఇంకా మనకి క్వాలిటీ అనేది కూడా మనకి ఇక్కడ అడ్జెక్టివ్ తీసుకుంటుంది. ఇన్కంబెంట్ అడ్జెక్టివ్. పవర్ అనేది అడ్జెక్టివా లేకపోతే అడ్వర్బ్ అంటే నౌన్ తీసుకుంటే నౌన్ కింద తీసుకుంటాం కాబట్టి దీన్ని తీసుకోలేము. పవర్ని కూడా మనం తీసుకోలేము. సో క్వాలిటీ కానీ ఇన్కంబెంట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. మనం డౌట్ అనేది ఎలిమినేట్ చేసాం కాబట్టి డి అనేది ఎలిమినేట్ చేసాము. సో మనకి సి అనేది కుదురుతుంది. ఒకవేళ సిని ప్లేస్ చేసినట్లయితే ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. రణిల్ విక్రమసింఘే స్పార్క్డ్ ఆర్గ్యూబులీ. స్పార్క్ అంటే ఉన్నట్టుండి ఆర్గ్యూ చేయడం, ఎందుకంటే వెంటనే డిస్మిస్ చేయడం వల్ల దానివల్ల వచ్చిన వ్యతిరేకత వల్ల ఆర్గ్యూ చేస్తున్నారు. ద కంట్రీస్ బిగ్గెస్ట్ పొలిటికల్ క్రైసిస్ ఏర్పడింది. క్రైసిస్ అంటే డేంజర్. ఆయన రిజైన్ చేయడం వల్ల మనకి ఇప్పుడు డేంజర్ ఏర్పడింది, ఆ పార్టీకి డేంజర్ ఏర్పడింది. సో ఫ్రెండ్స్, నేను ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను. ఒకటి కరప్షన్ తీసుకున్నాను, క్రైసిస్ తీసుకున్నాను, సపోర్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వెర్బ్ రావాలి కాబట్టి వెర్బ్ని చూశాను. తర్వాత ప్రైమ్ మినిస్టర్ రణిల్ విక్రమసింఘే అని ఇచ్చేసాడు కాబట్టి ది అనే ఆర్టికల్ ఇచ్చాడు, ఇక్కడ నౌన్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అడ్జెక్టివే వచ్చుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. దానివల్ల నౌన్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేశాను. సో నెక్స్ట్ నాకు మిగిలింది ఇవే కాబట్టి డౌట్ అనేది ఇక్కడ పొలిటికల్ డౌట్ అనేది రాదు కాబట్టి ఈ డౌట్ వల్ల నేను డి ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. థర్డ్ ఆప్షన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్గానే ఉంటుంది. మీనింగ్ మనకి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే మిస్టర్ పటేల్స్ హూ వాస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ రెసిగ్నేషన్ ఈజ్ ఏ సీరియస్ డాష్ టు ఇండియా గవర్నమెంట్ విచ్ హ్యాస్ డాష్ టు మేక్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెసింగ్ డాష్ అట్ హిస్ యాక్షన్ అండ్ ప్రైజింగ్ హిమ్ అట్ హిస్ వర్క్. నాకు ఇక్కడ
ఏమీ అర్థం కాకపోయినా కానీ మీనింగ్ బట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ హ్యాస్ అనే వర్డ్ కనబడింది. హ్యాస్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ V3 ఫామ్ అయితే వస్తుంది. V3 ఫామ్స్ ఏమైతే ఉన్నాయో చూద్దాము ఒకసారి. ఇంటిమేటెడ్, మిటిగేటెడ్, క్వాలిఫైడ్, స్క్రాంబుల్డ్ అన్ని V3 ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఆయన ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని చూద్దాం. ఇక్కడ టార్పర్ అంటే లేజీ అట్ హిస్ యాక్షన్స్ వల్ల ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఎక్స్ప్రెసింగ్ లేజీ అట్ హిస్ యాక్షన్ అండ్ ప్రేసింగ్ హిమ్ గుడ్ వర్క్. ఇక్కడ మీరు చూసారంటే ప్రేస్ చేస్తున్నారు. దేనికోసం ప్రేస్ చేస్తారు? టార్పర్ వల్ల ప్రేస్ చేస్తారా అంటే లేజీ యాక్షన్స్ వల్ల ప్రేస్ చేయబడుతుందా అంటే సో టార్పర్ వల్ల రాదు. సో ఆ ఆప్షన్ని నేను ఎలిమినేట్ చేస్తాను. టార్పర్ వల్ల ఫస్ట్ ఆప్షన్ని తీసుకోలేకపోతున్నాను అని నేను ఇక్కడ తీసేస్తున్నాను. అలాగే టార్పర్ చూసారంటే మీకు 5th ఆప్షన్లో కూడా ఉంటుంది. దీనివల్ల కూడా నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది మనకు అర్థమైంది. తర్వాత ఎక్స్ప్రెసింగ్ ఎంబారస్మెంట్ వల్ల చేస్తున్నారా? ఎంబారస్మెంట్ అంటే షేమ్ఫుల్. ఎక్స్ప్రెసింగ్ షేమ్ఫుల్ హిస్ యాక్షన్ అండ్ ప్రేజింగ్ హిమ్ వర్క్. ఆయన వర్క్ని ప్రేజ్ చేయడం అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏమంటే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. దేనికి? ఈ ఎంబారస్మెంట్కి దీని కానీ ఫిక్స్ చేసినట్లయితే ఈ పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మనకి పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకవేళ మనం మిటిగేటెడ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెసింగ్ ఎంబారస్మెంట్ హిస్ యాక్షన్, ఎక్స్ప్రెసింగ్ షేమ్ ఆన్ హిస్ యాక్షన్స్, ఆయన యాక్షన్స్ వల్ల షేమ్ఫుల్గా చేస్తున్నప్పుడు ప్రైజ్ చేయరు కదా, ఆయన వర్క్ని ప్రైజ్ చేయరు కదా. అందుకని ఎంబారస్మెంట్ అనే వర్డ్ని మనం ఇక్కడ దాన్ని చూసి ఈ ఆప్షన్ని పూర్తిగా రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సర్ప్రైజ్ చూద్దాం. ఎంబారస్మెంట్. సో నెక్స్ట్ మీనింగ్ అయితే చూద్దాం. పెర్టిఫై అంటే మోసం చేయడం, అంటే ఇంటెన్షనల్గా బిట్రేయల్ చేయడం. BTRAY బిట్రే చేయడం అంటే ఇంటెన్షనల్గా మోసం చేయడం. ఎక్స్ప్రెసింగ్ పెర్టిఫై హిస్ యాక్షన్ అండ్ ప్రైజింగ్ హిమ్ వర్క్. ఆయన మోసం చేసినందుకు ఆయన వర్క్ని ప్రైజ్ చేస్తారా? సో ఇలా కూడా ప్రైజ్ చేయరు. ఒకవేళ టార్పర్ని ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏ సీరియస్ టార్పర్ అని ఉంది. సో ఆ మీనింగ్ కూడా మనం తీసుకోలేము. అస్థెటిక్ చూసుకుంటే సీరియస్గా రిసిగ్నేషన్ చేయడం వల్ల సీరియస్గా అందంగా కనబడతారా? అస్థెటిక్ అంటే అందంగా లేకపోవడం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో దానికి సంబంధించింది కాదు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ రిమూవ్ చేశాను. టార్పర్ అనే దానివల్ల దీన్ని రిమూవ్ చేశాను. లాస్ట్ ఆప్షన్ టార్పర్ని చూసి నేను ఫస్ట్ అండ్ 5th ఆప్షన్ రిమూవ్ చేశాను. ఇంకా మనకి మిగిలింది 4th ఆప్షన్. ఈ 4th ఆప్షన్ కనుక చూసినట్లయితే రిసిగ్నేషన్ ఈజ్ సీరియస్ ఎంబారస్మెంట్, సీరియస్ షేమ్ఫుల్. ఎవరికి? టు ఎన్డీఏ గవర్నమెంట్. ఒక RBI గవర్నర్ మిస్టర్ పటేల్ ఆయన రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేయడం ఎందుకు చేశాడంటే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల చేశాడు. ఇది ఆ గవర్నమెంట్ వాళ్ళకి షేమ్ఫుల్గా ఉంటుంది. కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసింది? విచ్ స్క్రాంబుల్డ్ టు మేక్ స్టేట్మెంట్స్ అని చెప్పాడు. స్క్రాంబుల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పెర్ఫామ్ చేయడం, అతని యాక్షన్ని పెర్ఫామ్ చేయడం, అచీవ్ చేయడం. అతను అచీవ్ రిజల్ట్స్, ఏమైతే అతను అచీవ్ చేస్తాడో దాని రిజల్ట్స్ అనేది త్వరగా వస్తుంది. క్లమ్సీగా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది అని మీనింగ్స్ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ స్క్రాంబుల్డ్ అని చెప్పాడు. ఆయన రిజిగ్నేషన్ అనేది ఎంబారస్మెంట్గా ఉంటుంది. ఆ గవర్నమెంట్ అనేది ఏ స్టేట్మెంట్స్ చేశారో, తొందరపడి స్టేట్మెంట్స్ ఏమైతే చేశారో, ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ హిస్ యాక్షన్స్ ప్రైజింగ్ టు హిస్ వర్క్. ఆయన తొందరపడి రిజైన్ చేశారు, కానీ ఆయన వర్క్ని మేము ప్రైజ్ చేస్తున్నాము. తొందరపడి ఆయన రిజైన్ చేశారు, అలాగే మేము ఆయన వర్క్ని మాత్రం ప్రైజ్ చేస్తున్నాము అనే విధంగా చెప్తున్నారు. సో మనకి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూసినట్లయితే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ థెరెసా మే హ్యాస్ తర్వాత మనకి V3 ఫామ్ అయితే రావాలి. అలాగే ట్రస్ట్ ఓట్ ఆన్ హర్ కన్సర్వేటివ్ పార్టీ స్టేట్ వర్షిప్ అంటే ఆమె నేటివ్ ఓటర్స్ అనమాట. బట్ దేర్ ఈస్ ఎ లిటిల్ డాష్ నేటివ్ మీనింగ్ చెప్తా ఉంది. ద బిట్టర్ ఇన్ ఫైటింగ్ విత్ ఇన్ ద రూలింగ్ పార్టీ విల్ డాష్. కానీ
ఇన్ఫైటింగ్ లోపల మనస్పర్ధలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రూలింగ్ పార్టీ ఏం చేయాలి? విల్ డాష్ ఏం చేస్తుంది? సో ప్రైమ్ మినిస్టర్ తెరిసా మే హ్యాస్ డిసైడ్ అవ్వాలా, సర్వే అవ్వాలా, కల్మినేటెడ్ అవ్వాలా, డిఫీటెడ్ అవ్వాలా, రిప్రిమాండ్ అవ్వాలా? ఇక్కడ రిప్రిమాండ్ చేసినట్లయితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సంబంధించింది. ఒప్పుకోను అని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని రిప్రిమాండ్ అంటారు. కానీ ఇక్కడ తెరిసా మే అలా ట్రస్ట్ ఓట్ అండ్ కన్జర్వేటివ్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది పనికిరావు. సో తెరిసా మే హ్యాస్ డిఫీటెడ్ ఏ ట్రస్ట్ ఓట్. ఒక ట్రస్ట్ ఓటు వల్ల డిఫీట్ అయిపోవడం జరగదు కాబట్టి ట్రస్ట్ ఓటు వల్ల ఎప్పుడు సక్సెస్ అవుతారు కానీ ఎప్పుడు డిఫీట్ అవ్వరు. సో ఆ ఆప్షన్ వల్ల మనం దీన్ని తీసేసాము. ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం. హ్యాస్ డిసైడెడ్ ఏ ట్రస్ట్ ఓట్ ఆన్ కన్సర్వేటివ్ పార్టీ బట్ దర్ ఈస్ లిటిల్ ఇన్యాక్టివిటీ జరిగితే లిటిల్ ఇన్యాక్టివిటీ జరిగిందంట. లిటిల్ ఇన్యాక్టివిటీ జరిగితే దానివల్ల ఎక్కువగా మనస్పర్ధలు వచ్చింది. ద రూలింగ్ పార్టీ విల్ మిటిగేట్ అనే ఆప్షన్కి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. మిటిగేట్ అన్న అబేట్ అన్న రెండు ఒకటే. సో మనం ఇక్కడ మనస్పర్ధలు అనేవి ఆ రూలింగ్ పార్టీ తగ్గించాలి, రైజ్ అనేది చేయకూడదు. సో రైజ్ అనే ఆప్షన్ వల్ల మనకి థర్డ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశాను. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ డిసైడ్ అయిందా, సర్వే అయిందా, ఇన్యాక్టివిటీ ఉందా, సైన్ ఉందా చూసినట్లయితే బట్ దర్ ఈస్ ఎ లిటిల్ సైన్, కొద్దిగా మనకి ఇండికేషన్ వినబడుతుంది, హింట్ ఇస్తూ ఉంది. ఏమని? బిట్టర్ ఇన్ఫైటింగ్ జరుగుతూ ఉంది. సో రూలింగ్ పార్టీ ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తగ్గించాలి, దాన్ని అబేట్ చేయాలి అంటుంది. ఇన్యాక్టివిటీ అనేది మనం ప్లేస్ చేయలేం. ఎటువంటి ఇన్యాక్టివిటీ జరిగితే అక్కడ ఇన్ఫైటింగ్ అనేది జరగవు. సో ఏదైనా యాక్టివిటీ జరిగితేనే మనకి ఇక్కడ లోపల మనస్పర్ధన ఏర్పడుతుంది. ఇటువంటి జరగకపోతే ఏదో జరుగుతుంది, అలాగే చేయలేము. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్స్ తీసుకోలేకపోవడం వల్ల చేసుకున్నాము. ఇక్కడ డిసైడెడ్ అని పెట్టినా కానీ మనకు డిసైడ్ చేయలేదు. ఆ ట్రస్ట్ ఓటు వల్ల ఈమె సర్వ్ అయ్యింది ఆ పోస్ట్కి. కన్సర్వేటివ్ పార్టీలో ఆ ట్రస్టింగ్ ఓటు వల్ల ఈమె మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఏర్పడింది. కాకపోతే లిటిల్ సైన్ ఇండికేట్ ఏం చేస్తుందంటే ఇన్ఫైటింగ్ జరుగుతుంది. ఈ రూలింగ్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు అబేట్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రిప్రిమాండ్ వల్ల దీన్ని తీసేసాను. డిఫీట్ అనేది రాదు, ఇన్యాక్టివిటీ రాదు, అలాగే రైజ్ ఆప్షన్ వల్ల మనకి సి అనేది రాదు. సో బి ఆప్షన్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్. The Supreme Court on Thursday asked Maharashtra Chief Minister Devendra Fadnavis to a petition for the his 2014 election to the Assembly for non-disclosure in his affidavit of 2 criminal cases against him. సో క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్కి సుప్రీంకోర్టు అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే ఏ పిటిషన్ ఏమని, ఆ పిటిషన్కి ఏమైతే దానికి మీరు స్పందన కావాలి అనేసి. ఫర్ ద ఆఫ్ 24 ఎలక్షన్స్లో ఏమో జరిగాయి. ద నాన్ డిస్క్లోజర్ అఫిడవిట్ ఇక్కడ పిటిషన్ అఫిడవిట్స్ గురించి మాట్లాడారు. 2 క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ హిమ్, నీ మీద 2 క్రిమినల్ కేసెస్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. సో ఈ సెంటెన్స్ బట్టి మనకి మెయిన్ పాయింట్స్ అయితే అర్థమయ్యాయి. ఇక్కడ మనకి రిప్లై కావాలి. సుప్రీంకోర్టు ఒక చీఫ్ మినిస్టర్ని అడుగుతుంది, దానికోసం ఈయన ఏం చేయాలా? పిటిషన్కి రిప్లై ఇవ్వాలి. ఆ పిటిషన్కి రిప్లై ఇవ్వాలంటే పిటిషన్ స్టేట్లో ఉంటుందా అంటే ఆ పొజిషన్లో ఉంటుందా? వెనాలిటీ అంటే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే వెనాలిటీ అండ్ కాంప్లికేటెడ్ ఆ 2 మీనింగ్స్ అయితే ఉన్నాయి. కరప్షన్ చేశాము అనే మీనింగ్ అయితే వెనాలిటీ ఉంటుంది. CORRUPTION కరప్షన్ గురించి ఈ వెనాలిటీ మాట్లాడుతుంది. సో పిటిషన్ ఫర్ కరప్షన్ కానీ చేసినట్లయితే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ 2 క్రిమినల్ కేసెస్ కాంప్లికేటెడ్ అగెన్స్ట్ హిమ్, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మనం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ టు పిటిషన్ ఫర్ ద ఇంజురీ ఇన్ 2014 ఎలక్షన్ నాన్ డిస్క్లోజర్ 2 క్రిమినల్ కేసెస్. ఇంజురీ వల్ల 7 కేసెస్ వల్ల ఎటువంటిది మనకి సెట్ అవ్వదు కాబట్టి ఇంజురీ తీసేసాం. సుప్రీంకోర్టు ఎప్పుడు సజెస్ట్ చేయదు, అడుగుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు సజెస్ట్ అడుగుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు సరెండర్ ఏ పిటిషన్ని సరెండర్ చేసుకోమని చెప్పదు.
సో దానివల్ల తీసేసాం. అలాగే రెస్పాండ్ అడుగుతుంది. మీరు ఏమైతే పిటిషన్ ఇచ్చానో దానివల్ల రెస్పాండ్ అడుగుతుంది. దానికి రెస్పాండ్ ఏమంటుంది. అండ్ యాన్యువల్మెంట్ అంటే ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్స్, లీగల్గా ఉన్న యాక్షన్స్, చట్టబద్ధమైన యాక్షన్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా డివోర్స్ అని తీసుకుందాం. డివోర్స్ అయిన తర్వాత చట్టబద్ధంగా వీళ్ళిద్దరికి ఇంకా ఈ మ్యారేజ్ చెల్లదు అని చెప్తారు. అలాగే దాన్నే యాన్యువల్మెంట్స్ అంటారు. లీగల్ యాక్షన్స్ చట్టబద్ధంగా చెల్లవు అంటారు. తర్వాత 2 క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగైనెస్ట్ హిమ్. ఒకవేళ పెండింగ్లో ఉంటే అవి చెల్లవు అని చెప్పడానికి మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి అని వెనక నుంచి మనకు అర్థమవుతుంది. 2 క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగైనెస్ట్ హిమ్ అలాగా ఉంటే దాన్ని మీరు నాకు యాన్యువల్మెంట్స్ ఇవ్వండి. యాన్యువల్మెంట్స్ అనేది పిటిషన్ ద్వారా నాకు రిప్లై ఇవ్వండి అని అడుగుతుంది. సో సుప్రీంకోర్టుకి ఇలా తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ అనేది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The Bharatiya Janata Party dash losing trend elsewhere in the country to dash a comfortable lead over the rival Congress in the Assam Panchayat polls by the second day of the dash results on the Thursday. మనకి ఇక్కడ బక్డ్ అంటే తిట్టడం, హేటెడ్ అన్న మీనింగ్ వస్తుంది. కంట్రోల్ చేస్తుందా, డ్రైన్ చేస్తుందా, రిలైవ్ కామ్ చేస్తుందా. రిలైవ్ అంటే ఇవన్నీ నెగిటివ్ మీనింగ్ చూపిస్తుంది, ఇది పాజిటివ్ మీనింగ్ చూస్తుంది. సో ఇక్కడ కంట్రోల్ చేస్తుందా. సో భారతీయ జనతా పార్టీ లూజింగ్ ట్రెండ్ అంటే ఖచ్చితంగా నెగిటివ్ మీనింగ్లోనే ఉంటుంది, పాజిటివ్ మీనింగ్ రాదు. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ ఏ కంఫర్టబుల్ లీడ్ ఓవర్ ద రైవల్ కాంగ్రెస్ అస్సాం పంచాయత్ పోల్స్ సెకండ్ డే ఆఫ్ ద కౌంటింగ్ రిజల్ట్స్ అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తుంది, కౌంటింగ్ చేయాలి, యాక్సెప్టింగ్ చేయొచ్చు, ఇంటిమేటింగ్ చేయలేము, అండర్మైనింగ్ చేయలేము. ఇంటిమేట్ అంటే ఏంటంటే ఒక సబ్ట్లీగా మనం సజెస్ట్ చేయడం. సో ఆ రిజల్ట్స్ని మనం సజెస్ట్ చేస్తామంటే సజెస్ట్ చేయము, రిజల్ట్ దాని పాటికి అదే బయట రావాలి. నెక్స్ట్ అండర్మైనింగ్, దాని తొక్కేలాగా చేయలేము. సో థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఫిఫ్త్ ఆప్షన్ అనేది రాంగ్. మనకి ఫస్ట్ సెకండ్ అనేది చూడాలా. ఇంక్లైన్ ఏ కంఫర్టబుల్ లీడ్ ఓవర్, సెకండ్ ఆప్షన్లో మనకి తీసుకున్నట్టయితే ఇంక్లైన్ ఏ కంఫర్టబుల్ లీడ్ ఓవర్ ఏ రైవల్ కాంగ్రెస్ అస్సాం పంచాయత్ పోల్స్ సెకండ్ డే ఆఫ్ ద యాక్సెప్టింగ్ రిజల్ట్స్ ఆన్ థర్స్డే. ఇంక్లైన్ కంఫర్టబుల్ లీడ్ ఓవర్, ఇంక్లైన్ చేస్తామా, 2 + ఇంక్లైన్ రాదు, టు మెయింటైన్ అయితే ఉంటుంది. టు మెయింటైన్ ఏ కంఫర్టబుల్ లీడ్ ఓవర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం రిజల్ట్స్ ద్వారా ఇక్కడ కౌంటింగ్ అని తీసుకున్నాము, అలాగే 2 ద్వారా ఇక్కడ మెయింటైన్ అని తీసుకుంటాము. అలాగే భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తుంది, ఈ మేము ట్రెండ్ అనేది లూజ్ అవుతున్నాం అనేది అపోజ్ చేస్తుంది. సో మేము ఆ కంఫర్టబుల్ ట్రెండ్ని మేము మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఆ సెకండ్ డే ఒక రిజల్ట్స్ అనేది కౌంటింగ్ రిజల్ట్స్ అనేది మేము థర్స్డే చూస్తాము అని చెప్తుంది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్స్. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.